ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా సిన్సియర్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీడియా మిత్రులకి నా మనస్ఫూర్తి నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. ఏ స్టార్స్ లేకపోయినా సరే మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేసి 10 మందికి తీసుకువెళ్తున్నందుకు, అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో కూడా మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి. ఇకపోతే అందుకు మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను మీడియా మిత్రులందరికీ. మనం ఆల్రెడీ ఈ కర్టెన్ రేజర్తో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం. అది మీరు ఎవరు ఊహించుండరు. సరదాగా మీ అందరికీ ఊపు రావడానికి చెప్తున్నాను. రేపు పొద్దున ఫంక్షన్ అదిరిపోవాలి కాబట్టి మీలో ఇంకొక మానసిక ధైర్యం రావడం చెప్తున్నాను. ఈ ప్రెస్ మీట్ యొక్క రికార్డ్ ఏంటంటే, సురేష్ కొండేటి నోరు విప్పని ఏకైక ప్రెస్ మీట్ ఇది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇట్స్ అ రికార్డ్. సురేష్ కొండేటికి మైక్ ఇవ్వని ఏకైక ప్రెస్ మీట్గా మేము ఒక రికార్డ్ ఆల్రెడీ స్థాపించాం. కాబట్టి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దాం బ్రదర్స్ మనందరం. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ షెడ్యూల్స్ సహకరించాయి, ఈసారి సహకరించట్లేదు. సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కలిసి టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనుదీప్ షో. అనుదీప్ గారు దీనికి తెలిసిన తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనిల్ రాయపూడి కూడా. ముందుగా రేలంగి నరసింహారావు గారికి, అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామో, లేదా ట్రాఫిక్ ఉంటుందనో, ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాకపోయినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, కానీ మీరు రావడం మాలాంటి వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్. మీ రచన ద్వారా కాదు, మీ చేతల ద్వారా కూడా మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు, మమ్మల్ని గెస్ట్ చేసినందుకు. మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫంక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రత్యేకంగా షూటింగ్లకి వెళ్ళి చాలామంది హీరోల్ని కలిసి వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు, డైరెక్ట్గా ఆహ్వానించారు. వాళ్ళందరూ వస్తామని చెప్పిన వాళ్ళ లిస్ట్ ఇది. ఇలా ఈ లిస్టులో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది కూడా రాబోతున్నారు. బట్ ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనందరూ ఉత్సాహం కోసం. సో వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇంకా బాగా పనిచేయాలి, మనం ఉత్సాహం తెచ్చుకోవడానికి, అలాగే మీడియా పెంచడానికి నేను వాళ్ళ పేర్లు చదువుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా శ్రీ చిరంజీవి గారు, శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ శ్రీకాంత్ గారు, ప్రభాస్ గారు, శ్రీ కళ్యాణ్ రామ్ గారు, శ్రీ రామ్ భోజనేని గారు, శ్రీ అల్లర్ నరేష్ గారు, శ్రీ నాని గారు, శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, శ్రీ వరుణ్ తేజ్ గారు, శ్రీ బెల్లకొండ సాయి శ్రీనివాస్ గారు, శ్రీ విజయధరకొండ గారు, శ్రీ నవదీప్ గారు, శ్రీ విశ్వక్సేన్ గారు, శ్రీ వైష్ణవ్ తేజ్ గారు. ఇప్పటివరకు మనకు వచ్చిన పేర్లు. వీళ్ళు కాకుండా మిగతా అందరికీ రోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేయబోతున్నారు. నిజంగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయడం అనేది మనందరికీ గర్వకారణం. చాలా బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకులందరూ ఇక్కడ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా బ్లాక్ బస్టర్లు తీసే దర్శకులందరూ యూనియన్లో ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే, బ్లాక్ బస్టర్ చేయడం మనకేం కొత్త కాదు. సో ఈ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈవెంట్ కూడా అందరం కలిసి బ్లాక్ బస్టర్ చేద్దాం. అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్.